రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతో జనజీవనం అతలకుతలమవుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ వర్షాలు ఇంకెన్ని రోజులు ఉన్నాయి, అసలు ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షపాత నమోదు శాతం ఎంత ఉంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా వాతావరణ శాఖ అధికారి శ్రావణి ఉన్నారు. మేడం, ప్రధానంగా ఈ 3-4 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అసలు ఇప్పటి వరకు ఇంకెన్ని రోజులు ఇట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల దాదాపుగా అల్పపీడనం మనకి వాయుగుండంగా మారడం జరిగింది. వాయుగుండంగా మారి దాదాపుగా కళింగపట్నం ప్రాంతంలోని మనకి తీరం దాటడం అయితే జరిగింది. ఈ తీరం దాటిన సమయంలోనే ఏర్పడిన మనకి అత్యధిక వర్షపాత సూచనలు అయితే ఎక్కువగా అత్యధిక వర్షపాతం నమోదవడం జరిగింది. మనకి 31వ తేదీన రాత్రి నుంచి మనకి 1వ తేదీ వరకు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం వరకు కూడా దాదాపుగా అత్యధిక భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. 1-2 చోట్ల దాదాపుగా 30 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని మలయల్ ప్రాంతంలో 40 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే కామారెడ్డిలో 24 సెంటీమీటర్లు అధికంగా, అలాగే మొన్న 31వ తేదీ రాత్రి చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 20 ప్రదేశాల్లోని మనకి అత్యధిక భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగిందనమాట. ఇంకెన్ని రోజులు ఇలాంటి పరిస్థితి కొనసాగచ్చు అంటారు? ఇప్పుడైతే హైదరాబాద్ మాత్రం కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ మిగిలినటువంటి జిల్లాలలో చాలా వరకు వర్షం కొడుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. చాలా వరకు జనజీవనం అస్తవ్యస్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితి ఇంకెన్ని రోజులు ఉండొచ్చు అంటారు? వర్షం ఎన్ని రోజులు పడచ్చు అంటారు? దాదాపుగా ఇప్పుడు ఈ ద్రోణి ఏర్పడిన వాయుగుండం అనేది చంద్రపూర్ పరిసర ప్రాంతానికి, అంటే విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించబడడం వల్ల దాదాపుగా మనకి తెలంగాణ మీద ప్రమాదం చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. వర్షపాతం కూడా కొంచెం చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా ఈశాన్య మరి దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఒక తొలకరి జల్లులు మాత్రమే కురుస్తూ ఉన్నాయి. ఒక ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా మోస్తరు వర్షపాతం అయితే నమోదవుతూ వస్తుంది. ఇదే విధంగా మోస్తరు వర్షపాతం మనకు కూడా వచ్చే 24 గంటలు నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పూర్తిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుందండి. జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్లో ఎట్లా ఉండొచ్చు అంటారు? నిన్న మొత్తం కూడా 24 గంటల పాటు వర్షమే ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు చెదురుముదురుగా ఏదో ముసురు ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ ఎట్లా ఉండొచ్చు అంటారు? హైదరాబాద్ పరిస్థితి చూసుకున్నట్లయితే మేఘావృతమైన వాతావరణం రేపు 10-11 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. తర్వాత కొద్దిగా మనకి ఎండవిప్పు కొద్దిగా ముసురు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ముందట ఏమైనా ఇట్లాంటి అల్పపీడనాలు ఉండొచ్చు అనేటువంటి ఏదైనా ఇండికేషన్స్ ఉన్నాయా మీకు? ఎందుకంటే జిల్లాల వ్యాప్తంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? దాదాపుగా ఒక వారం రోజులు కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. తరువాత నుంచి మళ్ళీ ఒక ఉపరితల ఆవర్తన ఏర్పడే అవకాశం ఉన్నందున మళ్ళీ 3వ వారంలో కొద్దిగా వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణకు అవసరం ఉన్న వర్షపాతానికి ఇంకెంత తక్కువలో ఉండొచ్చు? దాదాపుగా మొత్తం అవసరానికంటే ఎక్కువగానే నమోదవుంది. దాదాపు 30% అధికంగా నమోదవడం జరిగింది. జిల్లాలన్నీ కూడా నార్మల్ సాధారణ స్థితిలోనే ఉన్నాయి ఇప్పటి వరకు. అత్యధికంగా మనకి ములుగు కానీ మహబూబ్ నగర్ కానీ 60% కంటే కూడా అధికంగా నమోదవడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా రివ్యూలు చేస్తూ ఉంది. మీరు కూడా ఆ రివ్యూలలో పాల్గొంటున్నట్టున్నారు. ఎట్లాంటి సలహాలు ఇవ్వడం జరిగింది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏ ప్రాంతాలను ప్రధానంగా రెడ్ జోన్లుగా మీరు చూపించడం జరిగింది? దాదాపుగా 30వ తేదీన చూసుకున్నట్లయితే మనకి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, అలాగే భద్రాద్రి కొత్తగూడెం రెడ్ జోన్ల కింద మనం ఇవ్వడం అయితే జరిగింది. దాదాపు మహబూబాబాద్ వరకును. అలాగే నిన్న చూసుకున్నట్లయితే మనకి కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్ని మనకి రెడ్ జోన్ కింద చేయడం జరిగింది. ఈ రోజు ప్రస్తుతానికి రెడ్ జోన్ అటువంటి ఏం లేవు. కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్ దీంట్లో ఒక ఎల్లో జోన్ అయితే కంటిన్యూ చేయడం జరిగింది. హైదరాబాద్ వరకు మాత్రం ఎల్లోగా కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా గత 2 రోజుల నుంచి కొద్దిగా వర్షపాతం కంటిన్యూస్గా నమోదవడం వల్ల దీన్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. హైదరాబాద్ పరంగా చూసుకుంటే ఇక ముందట అంటే ఎట్లాంటి పరిస్థితి ఉండొచ్చు అంటారు? ప్రధానంగా ఈ వర్షాల కాలంలో అంతంత మాత్రంగానే వర్షాలు కొట్టినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మొత్తం హైదరాబాద్ పరంగా? హైదరాబాద్ చూసుకున్నట్లయితే కొద్దిగా ఆగస్టు 2వ వారం వరకు కూడా కొద్దిగా వర్షపాతం తక్కువగానే నమోదైంది. తర్వాత ఏర్పడిన దాదాపుగా 2వ వారం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సాధారణ వర్షపాతంగానే నమోదైంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి సాధారణ వర్షపాతంగానే నమోదైంది. కాకపోతే మళ్ళీ 3వ వారంలో కూడా కొద్దిగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున మొత్తానికి హైదరాబాద్ మాత్రం ఈసారి సాధారణంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే వినాయక చవితి అనేది ఒకటి కనబడతా ఉంది. వినాయక చవితికి సంబంధించినటువంటి విషయంలో ఇట్లాంటి వర్షాలు ఈ 7వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో ఏమన్నా ఉండే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? 7వ తారీఖుని కొంచెం చిరు జల్లులు ఉంటాయండి. మనకి 15వ తేదీ నుంచి కొద్దిగా మోస్తరు జల్లులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మీరేమన్నా చెప్పాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా వర్షపాతం అయితే తగ్గిందండి. ఏదైతే 4 జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయో ఆ జిల్లా
జిల్లాల్లోని దాదాపుగా రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎఫెక్ట్ అయిన జిల్లాల్లోని 2 రోజులు కూడా తగ్గే అవకాశం ఉన్నందున కొద్దిగా అప్రమత్తంగా ఉండడం అయితే చెప్పడం జరిగింది. ఇది శ్రావణి వాతావరణ శాఖ అధికారి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒక 4 జిల్లాలు మాత్రం చాలా ఎఫెక్టెడ్గా ఉన్నటువంటి పరిస్థితిని అయితే వారు వివరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.